సో చాలామంది వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి, సిలబస్ ఇదే కాదనే డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో న్యూ సిలబస్ అదేవిధంగా ఓల్డ్ సిలబస్ రెండు చెప్తాను, క్లియర్గా చూసుకోండి. న్యూ సిలబస్ వచ్చేసి అమ్మ ఒడి అనే లెసన్తో స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ లెసన్ తృప్తి, తర్వాత మా కొద్ది తెల్లదరతనం, సమయస్ఫూర్తి, మన మహనీయులు అనేది ఉపవాచకం, సుభాషితాలు, మమకారం, మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం, డూడు బసవన్న ఎంత మంచి వారం అనేది ఉపవాచకం అనమాట. సో అదేవిధంగా ఓల్డ్ సిలబస్ చూద్దాం. 6th క్లాస్ స్వాతంత్రపు జెండా, జారిన గుండె, త్యాగం, మణిపూసలు, స్నేహబంధం, ఎలుకమ్మ పెళ్ళి అనేది ఉపవాచకం, త్యాగం అనేది ఇక్కడ ఉపవాచకం. ఉపవాచకాన్ని ఇక్కడ పక్కన ఇలా రాస్తాను చూసుకోండి. సో మ్రోగిన గంటలు, మేము సైతం, మన పండుగలు అనేది ఉపవాచకం, ఓ కూనలమ్మ, మన భాషలు, ఎత్తుకు పై ఎత్తు అనేది ఉపవాచకం, కుసుమోపదేశం, నెక్స్ట్ కళ్ళుండి చూడలేక, నేనైతే అనేది ఉపవాచకం, మధువనం, మన మహనీయులు అనేది ఉపవాచకం. సో టోటల్ 6th క్లాస్ ఓల్డ్లో 17 లెసన్స్ ఉన్నాయి. అదేవిధంగా న్యూ దాంట్లో అయితే 12 లెసన్స్ ఉన్నాయి. 6th క్లాస్ 7th వచ్చేసి సెమిస్టర్ వైజ్గా ఉందన్నమాట బుక్. సో అది క్లియర్గా రాస్తాను. ఇది వచ్చేసి ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ లెసన్ న్యూలో అక్షరం, సెకండ్ మాయకాంబలి, తర్వాత చిన్ని శిశువు, మర్రి చెట్టు, పద్య పరిమళం అనేది ఉంది. తర్వాత ఆ టెక్స్ట్ బుక్లో ఉపవాచకం అనేది ఉంది. ఉపవాచకం హెడ్డింగ్ వచ్చేసి మన విశిష్ట ఉత్సవాలు అని ఉంది. అందులో ఏమేమి ఉన్నాయంటే సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం. సేమ్ టెక్స్ట్ బుక్లో అలానే ఉందన్నమాట, అందుకే అలానే రాశాను. లేపాక్షి ఉత్సవాలు. నెక్స్ట్ 7th క్లాస్లో సెమిస్టర్ 2 బుక్లో కప్ప తల్లి పెళ్ళి, యథా హితోక్తులు, ప్రియమిత్రునికి, బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే లెసన్స్. ఉపవాచకం వచ్చేసరికి హెడ్డింగ్ స్ఫూర్తి ప్రదాతలు అనింది. అందులో అపర అన్నపూర్ణ, డొక్క సీతమ్మ అనే లెసన్. ఆంధ్ర తిలక్ వచ్చేసి గాడిచర్ల, కలియుగ భీముడు వచ్చేసి కోడి రామమూర్తి, బహుముఖ ప్రజ్ఞశాలి ఉమర్ అలీషా, అభినవ గాన గంధర్వుడు బాలు అనేది భారత స్కౌట్స్ గైడ్స్ అనే లెసన్ ఉంది. టోటల్ లెసన్స్ 20. ఇప్పుడు 7th క్లాస్ ఓల్డ్లో వచ్చేసి 17 లెసన్స్ ఉన్నాయి టోటల్. చూద్దాం. స్త్రీలు పొంగిన చీయగడ్డ అనే లెసన్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత అతిథి మర్యాద, ఆనందం అనేది ఉపవాచకం. సో నేను వేరే రెడ్ పెన్తో రాయాల్సింది మర్చిపోయి ఈ విధంగా బ్లూతో రాశాను, అందుకే బ్రాకెట్లో పెట్టాను ఆ లెసన్ నేమ్, అంతే, అంతకుమించి ఏం లేదు. మేలిమి ముత్యాలు, అదేవిధంగా తెలుగు వెలుగు, ఎందుకు పారేస్తాను నాన్న అనేది లెసన్ నేమ్ ఉపవాచకం. శిల్పి, నిజం నిజం అనేది లెసన్ నేమ్. కూచిపూడి నాట్యం ఉపవాచకం. ప్రకటన అనేది లెసన్ నేమ్. నెక్స్ట్ సీత ఇష్టాలు అనే ఒక లెసన్. అసామాన్యులు అనేది ఉపవాచకం. ఆలోచనం. నెక్స్ట్ కరపత్రం, జానపద కళలు ఉపవాచక లెసన్. బాల్య క్రీడలు, వేసవి సెలవుల్లో అనేది ఉపవాచకం. సో టోటల్ ఎన్ని లెసన్స్? 17 లెసన్స్ 7th క్లాస్లో. 8th క్లాస్ వచ్చేసరికి ఆంధ్ర వైభవం అనే లెసన్తో స్టార్ట్ అవుతుంది. సెమిస్టర్ వైజ్గా ఉంది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా. ఆంధ్ర వైభవం తర్వాత మాతృభూమి, శతక సౌరభం, నా యాత్ర, సందేశం, పయనం అనే లెసన్స్ ఉన్నాయి. ఉపవాచకం వచ్చేసరికి పోతులూరి వీరబ్రహ్మం, నేదుగూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి. ఇక్కడ వచ్చేసి లెసన్ నేమ్ అలానే ఉంది, రాగతి పండరి అని ఉంది. తాటి నాగమ్మ. సెమిస్టర్ 2 బుక్లో 8th క్లాస్ న్యూ సిలబస్లో మేలిమలుపు, చిరుమాలిన్యం, నాటి చదువు, సమదృష్టి, భువన విజయం, ఆతిథ్యం. ఉపవాచకానికి వచ్చేసరికి కళాతత్వ వారసత్వం అనే హెడ్డింగ్ ఉంది. భరతనాట్యం, భాంగ్రా నృత్యం, కథాకళి, గుస్సాడి, ఒడిస్సీ, అదేవిధంగా హరికథ అనే లెసన్. టోటల్ 24 లెసన్స్ ఉన్నాయి. సో 8th ఓల్డ్ వచ్చేసి అమ్మ కోసం అనే లెసన్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇల్లు ఆనందాల హరివిల్లు అనే లెసను. హద్దులు అనేది ఉపవాచకం. నీతి పరిమళాలు, అజంత చిత్రాలు, గుష్వం అనేది ఉపవాచకం. లెసన్ నేమే గుష్వం అనమాట. ప్రతిజ్ఞ, ప్రకృతి ఒడిలో గులాబీ అత్తర్ అనేది ఉపవాచకం. హరిశ్చంద్రుడు, జీవన భాష్యం, మధుపర్కాలు అనేది ఉపవాచకం. సందేశం,
తిరస్కరణ, జీవ గడియారాలు అనేది ఉపవాచకం, భూదానం, స్ఫూర్తి ప్రదాతలు అనేది ఉపవాచకం. సో ఇంతటితో 8th క్లాస్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ 9th క్లాస్ చూద్దాం. 9th క్లాస్ న్యూ సిలబస్ వచ్చేసి పద్య భాగం, గద్య భాగం డివైడ్ చేశారు. ఇది మాత్రం ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు, ఆత్మకథ, స్నేహం, తీర్పు, మాట మహిమ అనే పద్య భాగం లెసన్లు. గద్య భాగంలో ఇల్లలకగానే రంగస్థలం, ప్రియమైన నాన్నకు, ఆశావాది, ఏ దేశం ఎగినా, నా చదువు, ఆకుపచ్చ తోరణం అనే గద్య భాగం లెసన్స్. ఉపవాచకంలో వచ్చేసి జ్ఞాపతి సుబ్బారావు, కొండ వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ అనేది సేమ్ ఒక లెసన్. దువ్విరి సుబ్బమ్మ, అయ్యదేవర, కాళేశ్వరరావు, గడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ, దర్శి చెంచయ్య, పానక కనకమ్మ, ఖద్దరు ఇస్మాయిల్, హజరా బీబీ, వేదాంతం కమలాదేవి, దిగుమర్తి చానకి బాయమ్మ. సో ఉపవాచకం లెసన్ ఆల్మోస్ట్ 10కి నియర్లో ఉన్నాయి, దగ్గర 10కి పైగా ఉన్నాయి. 9th క్లాస్ నాన్ డీటెయిల్ మాత్రమే ఎక్కువ లెసన్స్ ఉన్నాయి, అది న్యూ మాత్రమే. 9th క్లాస్ ఓల్డ్ సిలబస్ చూద్దాం. శాంతికాంక్ష, స్వభాష, స్వామి వివేకానంద అనేది ఉపవాచకం. శివతాండవం, ప్రేరణ, నేను సావిత్రిబాయిని ఉపవాచకం. పద్యరత్నాలు, ప్రబోధం, నేను ఎరిగిన బురుగులు అనేది ఉపవాచకం. ఆడిన మాట, చూడడం అనే కళ, గిడుగు వెంకటరామమూర్తి ఉపవాచకము. భూమిపుత్రుడు, బతుకు పుస్తకం. నెక్స్ట్ ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి అనేది ఉపవాచక లెసన్. ధర్మదీక్ష, ధృవతారాలు అనేది ఉపవాచకం. టోటల్గా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 17 లెసన్స్ ఉన్నాయి. అదే న్యూ దాంట్లో ఉపవాచకంతో కలిపితే ఆల్మోస్ట్ 26 లెసన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ సిలబస్ చూద్దాం. న్యూ సిలబస్ వచ్చేసి ప్రత్యక్ష దేవాలయం అనే లెసన్తో స్టార్ట్ అవుతుంది. బతుకు గంప, శతక మాధుర్య, ఉపన్యాస కళ, చెలియన్ వాలాబాగ్, ప్రకృతి సందేశం, చేజారిన బాల్యం, జీవని, రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత, సూక్తి సుధా. ఓల్డ్ టెక్స్ట్ బుక్ వచ్చేసి 10th క్లాస్ మాతృభావన, అమరావతి, జానపద నిజాబు, వెన్నెల, ధన్యుడు, శతక మధురిమ, మా ప్రయత్నం, సముద్ర లఘనం, మాణిక్యవీణ, గోరంత దీపాలు, భిక్ష, చిత్రగ్రీవం అనే 2 లెసన్లు అనమాట. ఈ మొత్తం లెసన్స్. ఉపవాచకం వచ్చేసి 10th ఓల్డ్కి అదేవిధంగా న్యూకి సేమ్ ఉంది. సో అందుకే ఇక్కడ రాసాను. 10th క్లాస్ ఓల్డ్ అదేవిధంగా న్యూ సిలబస్ రెండింటిలో సేమ్ ఉంది. ఉపవాచకం లెసన్ నేమ్ వచ్చేసి రామాయణం. దీన్ని 6 పార్ట్స్గా డివైడ్ చేసి మనకి ఇచ్చారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే చాప్టర్స్గా డివైడ్ చేసి మనకి ఇచ్చారు. సో ఇది చదువుకుంటే సరిపోతుంది. 6th నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా మనం చూద్దాం. సో 3rd, 4th, 5th అయిపోయినాక ఇంటర్మీడియట్ సిలబస్ చూద్దాం. సో 3rd క్లాస్ లెసన్ వచ్చేసి తెలుగు తల్లి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం, పొడుపు విడుపు, మేకపిల్ల, పద్యరత్నాలు, మా ఊరి ఏరు, తొలి పండుగ అనే 9 లెసన్స్ ఉన్నాయి 3rd క్లాస్లో. ఈ 9 లెసన్స్. 4th క్లాస్ వచ్చేసి గాంధీ మహాత్ముడు, గోపాల్ తెలివి, దేశంలో ప్రేమించమన్న, పరివర్తన, సత్యమహిమ, ముగ్గుల్లో సంక్రాంతి, పద్యరత్నాలు, బారిస్టర్ పార్వతీశం, రాజు కవి. టోటల్ 4th క్లాస్లో 9 లెసన్స్. ఇవి లెసన్ నేమ్స్. నెక్స్ట్ 5th క్లాస్ తెలుగులో ఏ దేశం మేగినా, సాయం, కొండవాగు, జయగీతం, తోలుబొమ్మలాట, ఒక జానపద కళ. ఇక్కడ తోలుబొమ్మలాట అనేది ఏ టైప్ ఆఫ్ ఆర్ట్ అన్నప్పుడు ఒక జానపద కథ అని కూడా మనం ఆన్సర్ చేయాలి. పెన్నేటి పాట, పద్యరత్నాలు, ఇట్ ఈజ్ పండుగ, తరిగొండ, వేంగమాంబ, మంచి బహుమతి. టోటల్ 5th క్లాస్లో మనకి 10 లెసన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ధర్మదీక్ష. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ సిలబస్ వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు.
అదేంటంటే పద్యభాగం గద్యభాగం ఉపవాచకం అని సేమ్ అనమాట. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్యాటర్న్ మనకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ తెలుగు సిలబస్ వచ్చేసి పద్యభాగంలో 6 లెసన్స్ ఉన్నాయి. ధర్మదీక్ష, తిన్నని, ముగ్ధ భక్తి. సో ఇక్కడ టిక్ చేసింది ఎందుకంటే ఈ టిక్ చేసినవన్నీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయని మీనింగ్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో నందీశ్వరుని శాపం, శ్మశాన వాటిక, చేయెత్తి జయకొట్టు తెలుగోడ లెసన్ నేమ్ ఏది డిఫరెంట్గా పెట్టారు. సో కపాల మోక్షం అనే లెసన్స్ ఉన్నాయి. గద్య భాగంలో హాసము హాస్యము. సో లెసన్ నేమే అదే విధంగా ఉంది, అందుకే అలానే రాశాను. అప్పుడే పుట్టి ఉంటే, మహిళోద్యమ జనకుడు కందుకూరి అనేది, కలవారి కోడలు కలికి మీనాక్షి. ఈ లైన్ బాగుంది చూడండి, కలవారి కోడలు కలికి మీనాక్షి. అన్నిటిలో కా అనేది ఇక్కడ తీసుకున్నారు, బాగుంది. గాన సుధాకరుడు మంగళంపల్లి. ఇంకొక లెసన్ ఏమైతే లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ మాట తీరు. నెక్స్ట్ ఉపవాచకం స్టార్ట్ అవుతుంది. ఉపవాచకం లెసన్స్ నేమ్ చూడండి, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇలాంటి లెసన్స్ ఉంటాయని, ఇలాంటి నేమ్ ఉంటుందని. కుంకుడాకు లెసన్ నేమే కుంకుడాకు అనమాట. నెక్స్ట్ అంపకం, ఊతకర్ర, సౌందర్యం, హెచ్చరిక. ఇక్కడ హెచ్చరిక అని లేదు, టెక్స్ట్ బుక్లో మనకి ఏమని ఉందంటే హెచ్చరిక అని ఉంది. నెక్స్ట్ ది హేడ్స్. సో లెసన్ కూడా నేమే అలానే ఉంది కాబట్టి అలానే రాశాను. టోటల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనకు తెలుగులో 18 లెసన్స్ ఉన్నాయి మొత్తం. పద్యభాగం గద్యభాగం ఉపవాచకం కలిపితే 18 లెసన్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ లెసన్ వచ్చేసి సత్య ప్రాశస్త్యం, రెండవది వచ్చేసి శాంతికాంక్ష. ఇక్కడ శాంతికాంక్ష అనే లెసన్ మనకి అగైన్ రిపీట్ అయిన ఉంటుంది. మనకి 9th క్లాస్లోనే ఇక్కడ శాంతికాంక్ష అనే లెసన్ వస్తుంది. 9th 10th కూడా వస్తుంది శాంతికాంక్ష. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అలా కామన్గా ఉన్న లెసన్ నేమ్స్ ఉన్నా, కామన్గా ఉన్న కవి పరిచయాలు ఉన్న అన్నీ ఒకే దగ్గర గ్యాదర్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకేసారి చదవండి. అలా చదవకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో క్లియర్ అబౌట్ ఇట్. హనుమత్ సందేశము, కన్యక, కర్మభూమిలో పూసిన పువ్వు, ఓ పువ్వు అనేది. ఇక్కడ సాంగ్ పుణ్యభూమిలో పూసిన ఓ పువ్వు అనే సాంగ్ నుంచి తీసుకున్నట్టు అనిపించింది. చూద్దాం లెసన్ చదివేటప్పుడు ఏంటిదో దీనికి సంబంధించి. ఈ దారి ఎక్కడికి పోతుంది అనేది లెసన్స్. నెక్స్ట్ గద్య భాగంలో మన ఆటలు, అర్ధ విపరిణామం. ఇక్కడ అర్ధ విపరిణామం మన గ్రామర్ పాయింట్లో కూడా ఈ వర్డ్ వస్తుంది. చూద్దాం అర్ధ విపరిణామం అంటే ఏంటి. చాటువులు అనేది మేము చదివేటప్పుడు ఒకసారి 10th క్లాస్లో వచ్చింది. మీకు ప్రజెంట్ ఇప్పుడు ఉందో లేదో ఐడియా లేదు. 10thలో ఇంటర్మీడియట్ లెవెల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇది ఉంది. నెక్స్ట్ వేమన కవిత్వం, నా జీవిత యాత్ర, జాతీయోద్యమ కవిత్వం అనేది. ఉపవాచకంలో గవేషణ. ఇక్కడ నా అస్సలు రాలేదు, చాలాసార్లు ట్రై చేస్తే మిస్టేక్ అవుతుందని ఇక్కడ బాగా వచ్చింది. సో ఉపవాచకంలో 3 లెసన్స్ ఉన్నాయి. గవేషణ, తెరచిన కళ్ళు, ఆశ ఖరీదు అన అనే 3 లెసన్స్. టోటల్ 15 లెసన్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. సో మీరు చదివేటప్పుడు యూ షుడ్ క్లియర్ అబౌట్ ఇట్, హౌ మెనీ మార్క్స్ అండ్ హౌ టు డివైడ్ ఇట్. 8 మార్కులు అన్నప్పుడు మన క్వశ్చన్స్ ఎన్ని ఫ్రేమ్ అవుతాయి, 16 క్వశ్చన్లు ఫ్రేమ్ అవుతాయి ఎస్జిటి వాళ్ళకి. మెథడాలజీ నుంచి 4 మార్క్స్ ఉన్నప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, 8 క్వశ్చన్స్. మీరు మార్క్స్ కౌంట్ చేసుకోవద్దు, ఇక్కడ మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ కౌంట్ చేసుకొని చదువుకోండి. సో మీకు టెక్స్ట్ బుక్లో ఎంత చదివిన ఎస్జిటి వాళ్ళు 16 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో మెథడాలజీ నుంచి 8 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి అనేది క్లారిటీగా ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చేసి మీకు 80 క్వశ్చన్లు ఫ్రేమ్ అవుతాయి. ఇక్కడ మార్క్స్ కాదు, మీరు క్వశ్చన్స్ కౌంట్ చేసుకొని చదువుకునేటప్పుడు క్వశ్చన్స్ కౌంట్ చేయండి. సో మెథడాలజీ నుంచి వచ్చేసి 40 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. కంటెంట్ అంటే మనకి ఏపీ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తారు, అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళే ఛాన్సే లేదు. రిమైనింగ్ ఎగ్జామ్స్లో ఏంటంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే కంటెంట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ నుంచి పక్కకి వెళ్ళే ఛాన్సే లేదు కాబట్టి. సో యూ షుడ్ ప్రిపేర్ వెరీ వెల్ అండ్ యూ షుడ్ క్లియర్ అబౌట్ ఇట్, హౌ మెనీ క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్ బుక్ అండ్ హౌ టు రీడ్ ఇట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో సిలబస్పై ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిటీ ఉందనుకుంటాను. సో మనకు ఓల్డ్ సిలబస్ చదవమని చెప్పారు. సో సేమ్ 2025లో ఏ విధంగా మీకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అదే సిలబస్ అని చెప్పారు. సో 2025లో ఓల్డ్ చదివారు, న్యూ చదివారు చాలామంది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్యాటర్న్ అదే విధంగా ఉంటుంది. ఓల్డ్ అదేవిధంగా న్యూ కూడా 2
చూసుకొని చదువుకోండి. మీకు ఇంకా ఇంకేస్ ఏమైనా డౌట్ ఉంటే సిలబస్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు ఇన్కేస్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంది సిలబస్లో అని మీరు అనుకున్న అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అటువంటి మిస్టేక్స్ లేకుండా నేను కూడా కరెక్షన్ చేసి వీడియో చేసి స్టూడెంట్స్కి అందించడానికి ట్రై చేస్తాను. సో క్లియర్ అయిపోయింది అనుకుంటే సిలబస్ టెన్షన్. సో ప్రిపేర్ వెరీ వెల్ అండ్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. తెలుగు సాహిత్యం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంది. తెలుగు సాహిత్య చరిత్ర అన్న టాపిక్ 3 నుంచి కొంచెం ఇది ప్రిపేర్ అయ్యాను. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. యాక్చువల్గా ఈ పార్ట్ నేను అప్లోడ్ చేయాల్సింది. సో ఈరోజు అప్లోడ్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి, ఇది కూడా నేర్చుకుందాం ఫస్ట్. సో సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.